హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం అప్కమింగ్ 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 16వ రాష్ట్రపతి ఎన్నికలు అయితే జరగనున్నాయి కదా, వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనకి కరెంట్ అఫైర్స్ పరంగా కానీ జీకే పరంగా కానీ డెఫినెట్గా అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ మీద మనం బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మొట్టమొదటిగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేది ఎన్డీఏ తరపున ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అయితే మనకి ఎన్డీఏ తరపున మనకి రాష్ట్రపతి అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. మనకి మెజారిటీ 90% అయితే ద్రౌపది ముర్ము గారు ఎన్నికవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏకి మనకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది కాబట్టి, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు ఇవన్నీ కూడా కలుపుకున్నట్టయితే మ్యాక్సిమం ఓట్స్ అనేది ద్రౌపది ముర్ము గారికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ద్రౌపది ముర్ము గారు కనుక ఎన్నికైతే రాష్ట్రపతిగా, షీ ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్. ఓకే, మొట్టమొదటి ట్రైబల్ రాష్ట్రపతి అవుతారు. అలాగే సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్, రెండవ మహిళా రాష్ట్రపతిగా కూడా ద్రౌపది ముర్ము గారు అయితే మనకి ఎన్నికైతే అవనున్నారు. సో ఎందుకంటే ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ మనకి ప్రతిభా పాటిల్ గారు తొలి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు కదా, ద్రౌపది ముర్ము గారు ఎన్నికైతే కనుక రెండవ మహిళా రాష్ట్రపతి, అలాగే మొట్టమొదటి ట్రైబల్ ప్రెసిడెంట్. ఓకే, సో కొన్ని ముఖ్యమైన అంశాలు ద్రౌపది ముర్ము గారికి సంబంధించి చూసినట్లయితే, ద్రౌపది ముర్ము గారు మొట్టమొదటిగా టీచర్గా అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రొఫెషన్ ఏంటి అంటే స్టార్టింగ్లో టీచర్ మనకి. ఓకే, ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ ద్రౌపది ముర్ము గారు అంటే ఒడిస్సా స్టేట్. ఓకే, ట్రైబల్ లీడర్ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్. అలాగే ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓకే, ఎన్డీఏ తరపున క్యాండిడేట్ మనకి ఎన్డీఎస్ క్యాండిడేట్. అలాగే మనకి ఎమ్మెల్యేగా 2 సార్లు అయితే మనకి పోటీ చేయడం గెలవడం అయితే జరిగింది. ఒకటి రాయనాగ్పూర్ మనకి 2000 సంవత్సరంలోను, అలాగే మయూర్భంజ్ 2009 సంవత్సరంలోనూ 2 సార్లు ఎమ్మెల్యేగా అయితే మనకి ద్రౌపది ముర్ము గారు అయితే మనకి పోటీ చేశారు. అలాగే మనకి జార్ఖండ్ రాష్ట్రానికి 2015 నుండి 2021 దాకా కూడా మనకి గవర్నర్గా అయితే పనిచేశారు. సో మాజీ జార్ఖండ్ గవర్నర్. అలాగే మొట్టమొదటి ఉమెన్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. ఓకే, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. ఇంపార్టెంట్ పాయింట్, మనకి జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మనకి మహిళా గవర్నర్గా ఎవరు పనిచేశారంటే ద్రౌపది ముర్ము గారు 2015 నుండి 2021 దాకా అయితే పనిచేయడం అయితే జరిగింది. ఓకే, సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇఫ్ ఎలక్టెడ్ మనకి ద్రౌపది ముర్ము గారు కనుక రాష్ట్రపతిగా ఎన్నికైతే ద్రౌపది ముర్ము వుడ్ బి ద ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మొట్టమొదటి ట్రైబల్ రాష్ట్రపతి, రెండవ మహిళా రాష్ట్రపతిగా అయితే ద్రౌపది ముర్ము గారు అయితే చరిత్ర అయితే సృష్టించనున్నారు. సో నెక్స్ట్ మనకి ఆపోజిషన్ ఇంకొక క్యాండిడేట్ ఎవరు అంటే యశ్వంత్ సిన్హా. సో యశ్వంత్ సిన్హా అయితే యూపీఏ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు, అపోజిషన్స్ క్యాండిడేట్. ఓకే, యూపీఏ తరఫున మనకి వాళ్ళు నిలిపిన అభ్యర్థి ఎవరు అంటే యశ్వంత్ సిన్హా. సో ఈయన వచ్చేసరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్, అంటే మనకి టీచర్ వర్సెస్ ఐఏఎస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎలక్షన్ డేట్ ఎప్పుడు జరుగుతుంది అంటే జూలై 18వ తారీఖున అయితే జరుగుతుంది. మనకి జూలై 25న అయితే మనకి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి రాష్ట్రపతికి సంబంధించి మనం హూయిస్ హూ చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొన్ని అంశాలు అయితే చెప్పుకుంటాం కదా. సో రాష్ట్రపతి ప్రెసిడెంట్ని మనం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కానీ అనొచ్చు. ఓకే, కరెక్ట్ వర్డ్ అయితే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు. అలాగే మనకి త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో, త్రివిధ దళాలు అంటే ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 త్రివిధ దళాలకి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి అని చెప్పి అయితే మనం పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి సుప్రీం కమాండర్గా అయితే మనకి వ్యవహరిస్తారు. ఓకే, లేదా సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ అని కానీ సుప్రీం మనకి కమాండర్ అని కానీ పిలవడం అయితే జరుగుతుంది. సో ఇవి రాష్ట్రపతికి గల మరొక పేర్లు. ఓకే, అలాగే మనకి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారు అంటే, ఓకే, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా లేదా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అయితే, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారు అంటే రాష్ట్రపతి యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో, ప్రెసిడెంట్స్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అయితే అవుతారు. ఇన్ కేస్ ప్రజెంట్ ద్రౌపది ముర్ము గారు విన్ అయితే ఫస్ట్ మెన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి ప్రెసిడెంట్స్ యొక్క హస్బెండ్ని మనం ఫస్ట్ మెన్ ఆఫ్ ఇండియాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ రాష్ట్రపతి కనుక
మనకి బ్రహ్మచారి అయితే కనుక ఈ ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా పొజిషన్ కింద ఎవరిని మనం కన్సిడర్ చేయం, వేకెంట్ కింద అయితే ఉంటుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ అయితే కదా, అంటే పర్టికులర్గా మనకి కాన్స్టిట్యూషన్లో దీని గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ నార్మల్ సేక్ అయితే మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ముఖ్యంగా అయితే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కానీ, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కానీ, సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ అని కానీ రాష్ట్రపతిని అయితే పిలుస్తాం. తెలుగులో త్రివిధ దళాధిపతి, ప్రథమ పౌరుడు అని అయితే అంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇన్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ గురించి, రాష్ట్రపతి గురించి కానీ, రాష్ట్రపతి ఎన్నికల గురించి కానీ మనకి కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఆర్టికల్ 52 to 62 మనకి అధికరణ 52 నుండి 62 దాకా ఒకసారి మనం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఆర్టికల్ 52, ఆర్టికల్ 52 వచ్చేసరికి దేర్ షాల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రపతికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏదైతే మనకి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీం చీఫ్ కమాండర్, ఓకే మనకి ఇలాంటివి ఉంటాయి కదా, త్రివిధ దళాధిపతి, ఇలాంటి ఇంట్రడక్షన్ మొత్తం కూడా రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 52లో అయితే మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 53 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్, అంటే రాష్ట్రపతికి కలిగిన కార్యనిర్వహణాధికారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆర్టికల్ 53 అయితే మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 54 వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి ఎన్నిక గురించి అయితే ఆర్టికల్ 54 మాట్లాడితే, ఆర్టికల్ 55 వచ్చేసరికి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి అయితే ఆర్టికల్ 55 మాట్లాడుతుంది. రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి రాష్ట్రపతి ఎన్నిక, మనకి ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్ అయితే రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. దాని గురించి ఆర్టికల్ 54 మాట్లాడితే, ఆ ఎన్నిక అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది, ఆ ఎన్నికల విధానం గురించి అయితే మనకి ఆర్టికల్ 55 అయితే మాట్లాడుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 56 వచ్చేసరికి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకే అంటే రాష్ట్రపతి పదవీ కాలం గురించి అయితే ఆర్టికల్ 56 మాట్లాడుతుంది. జనరల్గా మనకి 5 years అయితే పదవీ కాలం ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఇష్యూ అనేది వచ్చి మనకి రాష్ట్రపతిని తొలగించడం కానీ, ఆయనే పర్సనల్గా కావాలని రాజీనామా చేయడం కానీ, ఓకే ఇలాంటి అదర్ ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక నార్మల్గా అయితే 5 years అయితే ఉంటుంది. సో ఈ పదవీ కాలానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఆర్టికల్ 56లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 57 చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఫర్ రీ ఎలక్షన్, అంటే తిరిగి ఎన్నికకు అర్హత గురించి అయితే ఆర్టికల్ 57 మాట్లాడుతుంది. జనరల్గా రాష్ట్రపతి ఎన్నిసార్లు అన్నా సరే పోటీ అయితే చేయొచ్చు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రకారం. కానీ మొట్టమొదటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు మరీ అన్నిసార్లు అయితే బాగోదని చెప్పి ఒక 2 times అయితే లిమిటేషన్స్ అయితే పెట్టడం జరిగింది అన్అఫీషియల్గా. నార్మల్గా అయితే రాజ్యాంగ ప్రకారం అయితే ఎన్నిసార్లు అన్నా సరే మనకి కావాలనుకుంటే తిరిగి పోటీ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 58 వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్, ఓకే మనకి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అర్హతలు, ఓకే క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ద ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే కనుక ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆర్టికల్ 58 58 అయితే మాట్లాడుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రపతి అభ్యర్థికి ఉండాల్సిన కనీస అర్హతలు 35 years 35 ఏళ్ళు అయితే నిండి ఉండాలి, భారత పౌరసత్వం, ఓటు హక్కు అయితే ఉండాలి, అలాగే పోటీకి దిగే సమయంలో ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండకూడదు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండకూడదు. అంటే మనకి ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ ఇలాంటివి అయితే మనకి గవర్నమెంట్ జాబ్ కింద అయితే రావో. అటువంటి వాటిలో కూడా ఒకవేళ చేస్తూ ఉంటే కనుక రిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ టైంకి. అలాగే 50 మంది ఎలక్టరల్ కాలేజీ మద్దతు అయితే కలిగి ఉండాలి. ఇవి ఉంటే కనుక రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండడానికి అయితే కనీస అర్హతలు అయితే ఉండాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆర్టికల్ 58 అయితే మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 59 చూసుకున్నట్లయితే కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్, అంటే రాష్ట్రపతి కార్యాలయ పరిస్థితులు, అంటే మనకి రాష్ట్రపతి ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అనేది చేయకూడదు. అలాగే ఇన్ కేసు గవర్నర్గా కానీ, ఉపరాష్ట్రపతిగా కానీ, ఇలా ఇతర పదవుల్లో ఎమ్మెల్యే కానీ ఇలాంటి పదవుల్లో ఉంటే కనుక ఈ సమయానికి అయితే రాజీనామా చేయాలి. ఇన్ కేసు రాజీనామా చేయకపోయినా ఆటోమేటిక్గా అది మనకి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత రద్దు అయితే అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 60 వచ్చేసరికి ఆథర్ అఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి అయితే ఆర్టికల్ 60 అయితే మాట్లాడుతుంది. ఎవరైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తి ఉంటారో, ప్రధాన న్యాయమూర్తి, ఆయన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇన్ కేసు ఆయన అందుబాటులో లేనప్పుడు సెకండ్ ఎవరైతే అత్యున్నత అధికారి ఉంటారో సుప్రీంకోర్టులో, ఆయన చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 61 వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ, మహాభియోగ తీర్మానం అంటారు కదా, దీనికి సంబంధించి రాష్ట్రపతిని తొలగించడానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 61 అయితే చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 62 వచ్చేసరికి టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీసర్ పర్సన్ ఎలక్టెడ్ టు ఫిల్ ద క్యాజువల్ వేకెన్సీ, అంటే ఏదైనా కారణాల వల్ల కనుక రాష్ట్రపతిని మనకి తొలగించడం కానీ, లేదా ఆయన రాజీనామా చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తిరిగి కొత్త రాష్ట్రపతిని మనకి ఫిల్ చేయడానికి 6 నెలల సమయంలోపు అయితే కొత్త రాష్ట్రపతిని అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫిల్ వేకెన్సీకి సంబంధించి ఆర్టికల్ 62 అయితే మాట్లాడుతుంది. అలాగే మనకి ఈ ఆర్టికల్సే కాకుండా రాష్ట్రపతికి రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ చూసినట్లయితే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 352.
అలాగే ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పరిపాలన అంటే కొన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినప్పుడు కానీ బాగా సెన్సిటివ్ ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇటువంటి రాష్ట్రపతి పాలన అయితే విధిస్తూ ఉండేవాళ్ళు. ఓకే, సో అక్కడ ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళ చేత కాకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి ఆ రాష్ట్రాన్ని అయితే అక్కడ నుండి పరిపాలించడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్రెసిడెంట్స్ రూల్ అయితే ఆర్టికల్ 356 మనకి ఆర్టికల్ 356 ప్రకారం మనకి రాష్ట్రపతి పాలన అయితే విధించవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఆర్టికల్ 360 కింద అయితే మనకి ప్రెసిడెంట్ అనేది అయితే మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ 3 కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై. జనరల్గా రాష్ట్రపతి ఎలా ఎన్నుకోబడతారు అంటే ఇందాకే చెప్పుకున్నాం, ఎలక్టరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారో. ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే మనకి లోక్సభ రాజ్యసభలో ఎవరైతే డైరెక్ట్గా ఎన్నుకోబడిన ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ఉంటారో లోక్సభ నుండి, రాజ్యసభ నుండి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ నుండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్టరల్ కాలేజ్లో మెంబర్స్గా అయితే ఉంటారో. సో వీళ్ళ చేత ప్రెసిడెంట్ అయితే ఎన్నుకోబడడం జరుగుతుంది. నెక్స్ట్, ఎవరికైతే మనకి ఎన్నిక చేయడానికి అర్హత లేదు అంటే ఓటు వేయడానికి హక్కు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే నామినేటెడ్ మెంబర్స్ అయితే ఉంటారు కదా. బోత్ ద హౌసెస్ లోక్సభ రాజ్యసభలో కొంతమందిని డైరెక్ట్గా రాష్ట్రపతి నామినేట్ చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ నుండి సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్గా రాజ్యసభకి ఎంపీ కింద లేదా ఎమ్మెల్యేస్ కింద అయితే నామినేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా నామినేట్ అయిన సభ్యులు ఎవరైతే ఉంటారో మనకి రాష్ట్రపతి చేత అటువంటి వాళ్ళు అయితే మనకి ఓటు వేయడానికి అయితే అర్హత అయితే ఉండదు. అలాగే స్టేట్ legislators are not allowed to vote in the presidential election. అలాగే మనకి ఇందులో నోటా ఆప్షన్ కూడా ఉండదు, అంటే నన్ ఆఫ్ ద అబౌవ్. నాకు పైన ఇచ్చిన అభ్యర్థులు ఎవరు కూడా వద్దు అని చెప్పి ఇవ్వడానికి లేదు, ఎవరో ఒకరికి ఓటు అయితే వేయాలి. అలాగే వీళ్ళకే మనకి ఓటు వేయండి అని చెప్పి ఏ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి అధికారం కూడా ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఉండదు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనకి రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా మనకి ఎన్నిక అవ్వడానికి ఒక 50 మంది ప్రపోజర్ అంటే ప్రతిపాదించే వాళ్ళు ఒక 50 మంది ఉండాలి. అలాగే బలపరిచే వాళ్ళు ఒక 50 మంది అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రపోజర్స్ ప్రతిపాదించే వాళ్ళు 50, బలపరిచే వాళ్ళు సెకండర్స్ అనే వాళ్ళు 50 అయితే ఉండాలి. గతంలో నెంబర్ తక్కువ ఉండేది, ప్రజెంట్ చూసుకున్నట్లయితే 50 + 50 100 మంది అయితే ఉండాల్సి ఉంటుంది. 50 ప్రతిపాదించే వాళ్ళు, 50 బలపరిచే వాళ్ళు. అలాగే నెక్స్ట్, ఎంపీస్ చూసుకుంటే ఈ ఓటు వేసేవాళ్ళ లిస్టులో చూసుకుంటే ఎంపీస్ వచ్చేసరికి లోక్సభ రాజ్యసభ నుండి 543, 233 టోటల్గా ఎంపీస్ 776 అయితే ఉండాలి. అలాగే 776 మంది ఉన్నారు. ఎమ్మెల్యేస్ వచ్చేసరికి ప్రస్తుతం 4033 మంది, టోటల్గా 4809 మంది అయితే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎమ్మెల్యే ఓటు విలువ గణన ఎలా చేస్తారు అంటే జనరల్గా మనకి ఏదన్నా సరే రీసెంట్గా 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే చేస్తాం జరుగుతుంది కదా. కానీ ఇది మాత్రం 1971 ప్రకారం అయితే చేస్తారు. ఎందుకన్నది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎమ్మెల్యే ఓటు విలువను మనకి ఏ గణన ప్రకారం మనకి లెక్కిస్తారు అంటే 1971 ప్రకారం అయితే లెక్కిస్తారు. 1971 ప్రకారం రాష్ట్ర జనాభా బై మొత్తం అసెంబ్లీ సీట్లు ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు ఒకే ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ అయితే మనకైతే ఈ విధంగా ఫార్ములా ద్వారా అయితే కన్సిడర్ చేస్తారో. అలాగే ఎంపీ ఓటు విలువ ఎలా చేస్తారు అంటే రాష్ట్రాల మొత్తం ఓట్ల విలువ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఎంపీలతో మనకి భాగించి డివైడ్ బై చేసి ఒక్కో ఎంపీ ఓటు విలువను అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో ఎంపీ ఓటు విలువ వచ్చేసరికి మనకి 700 అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఓట్ల విలువ చూసుకుంటే ఎంపీలు వచ్చేసరికి 5,43,200, ఎమ్మెల్యే వచ్చేసరికి 5,43,231, మొత్తం మీద 10,86,431 అయితే ఓట్ల విలువ అయితే ఉంటుంది. మనకి ఎవరైతే గెలవాలి అంటే మనకి అభ్యర్థి గెలుపునకు ఎన్ని ఓట్లు కావాలంటే 10,86,431లో 5,43,217 ఓట్లు అయితే మనకి అభ్యర్థికి వచ్చినట్లయితే ఆ అభ్యర్థి మనకి రాష్ట్రపతిగా అయితే మనకి గెలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే ఎమ్మెల్యే ఓటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం, ఓకే ఎమ్మెల్యే ఓటు అత్యధిక విలువ ఎక్కడ ఉంది అంటే ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది, టోటల్గా 208. అలాగే ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం, కేవలం 7 మాత్రమే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే ఓటు అత్యధికంగా ఉన్న విలువ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ 208, తక్కువ విలువ ఉన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం 7. ఓకే, అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ప్రతిభా పాటిల్ వచ్చేసరికి మనకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా అయితే ఉండడం జరిగింది. సో ఇన్ కేసు ద్రౌపది ముర్ము గారు కనుక విన్ అయితే సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రెండవ మహిళా రాష్ట్రపతిగా అయితే మనకి ఎన్నుకోనున్నారు. ఇది మనకి 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి. మనకి ఎన్నికైన తర్వాత ఇంకేదైనా పాయింట్స్ ఉంటే వాటితో కలుపుకుని మళ్ళీ ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా ఏదైనా పాయింట్స్ కనుక మిస్ అయినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.